అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. కానీ ప్రతి చోట నీ యొక్క తెలివి, అలాగే నీ ధైర్యం, ఇవి మాత్రమే నిన్ను కాపాడుకుంటాయి. ఇవి మాత్రమే నిన్ను కాపాడగలిగేవి. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా సరే, మనం ప్రేమించిన వారు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు అస్సలు గెలవలేడు. గెలవాలి అనుకుంటే భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలి అంటే పోరాడి తీరాలి. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పంచుకున్న వాళ్ళు, పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం అనేది ఎప్పటికీ కూడా సహించదు కదా. ధర్మం ఊరుకోదు కదా. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం తప్పకుండా నేర్పిస్తుంది. ఉప్పును కూరలో వేస్తే రుచినిస్తుంది కదా అని పాలల్లో ఉప్పు వేశావు అంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి, అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇతరులు జాలిపడేలా బ్రతకూడదు, అసూయపడేలా బ్రతకాలి. అవును, అసూయపడేలా బ్రతికి చూపించు. మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకువెళ్ళగలదు, అలాగే తిరిగి రాలేని అధోపాతాళానికి పడేయగలదు. కొందరికి మనం ఎలా ఉన్నా కూడా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఇక ఓర్పు నిన్ను విజయం దగ్గర చేస్తుంది. ప్రతి విషయం గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, అలాగే ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ఆశించి జీవిస్తే వ్యక్తిలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఉదయం లేవగానే నిన్న నువ్వు చేసిన తప్పులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ ఆ తప్పులు ఎప్పటికీ పునరావృతం చేసుకోవు. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవ్వరూ గెలవలేరు. తన గురించి బాధపడమని ఏ గతం కూడా చెప్పదు. అలాగే తన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు చెవుల కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతినిచ్చేవాడు అందరికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉండగలడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే, ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరు చెయ్యి చాపితే కాదనలేడు. అదేంటో మరి. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు, కష్టాలు ఎంత ఒక్కసారి మీరే ఆలోచించండి. కాబట్టి ధైర్యంగా ఉండాలి. మనిషి ఎంత మేధావి అయినా సరే మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది, ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలేమీ చేయకుండా చెయ్యాలి అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం కాచుకొని కూర్చుంది, ఎదురు చూస్తూ ఉందనే అర్థం.
శక్తికి మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడిగా తయారవుతున్నావు అని అర్థం. ప్రతి ప్రయత్నం ఫలించాలన్నది నీ ఆశ కావచ్చు, కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుండి మొదలవుతుంది. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు నీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు, ప్రతి క్షణం స్పృహలో ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబీ ఖాళీ అయిన తర్వాత దారులన్నీ కూడా మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపన్న రోజును మర్చిపోవద్దు. జీవితం ఒక్క రోజుతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతోనో అయిపోదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. కింద పడితే దెబ్బలు తగిన పడిపోయినా లేవడం అనేది కూడా నేర్పిస్తుంది. పడిపోవడం అంటే ఓడడం కాదు, దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవటానికి అస్సలే కాదు. లేవాలి, లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తితే మళ్ళీ పడిపోతానన్న భయం వదిలేసాయి. ఎందుకంటే కింద పడినా మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఈసారి నీ పరుగు మాత్రం ఆపవద్దు. ధైర్యంగా ముందుకెళ్ళు. నాకు ఒక్కడికే ఎందుకిలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని పెంచుకోకు. 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్నావు. మనుషుల్ని చూడు, 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు. ఎప్పుడూ వ్యామోహంతో బ్రతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చొని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషుల్ని చూడు. నీకేం తక్కువ? నెలకు ఇంత సంపాదన, నువ్వు నీ కుటుంబం, ఇంతకంటే ఏ ఆస్తి ఉండదు చెప్పండి. హాయిగా ఉండు మిత్రమా. నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చే తీరుతుంది. వడ్డీతో సహా నీకు వచ్చి తీరుతుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఏదైనా నువ్వు సాధించాలి అంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ప్రయత్నిస్తేనే ఫలితం వస్తుంది. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రేరణ కలిగించే మోటివేషనల్ వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.